శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 78 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 79వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకుంటే ముందు వ్యాస భగవాను, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనం చిత్రకేతోపాఖ్యానంలో ఉన్నాం భాగవతంలో. అంచేత ఓరి దురాత్ముడా, నువ్వు చేసిన ఈ పాపకార్యానికి ఫలంగా పాపకార్యాలకు నెలవైన రాక్షస జాతిలో జన్మించు. ఇక ముందైన మహానుభావులైన వారిని అవమానించుకో అని ఘోరంగా అమ్మవారు శపించింది ఆ చిత్రకేతుణ్ణి. వాడు ఏం చేశాడు? చేయకూడని పని చేశాడు కదా. భృగు మహర్షి, నారద మహర్షి, కపిల మహర్షి మొదలైన వేదాంతవేత్తలున్న సభలో పరిహసించాడు. ఎవరిని? శివుణ్ణి. దానికి అమ్మవారు శపించిందనమాట. అప్పుడు చిత్రకేతుడు విమానంలో నుంచి దిగి పార్వతీదేవి సన్నిధికి వచ్చి ఆ దేవికి సాష్టాంగ నమస్కారం గావించి కరకమలాలు మోడ్చి అన్నాడు, జగజ్జనని, నీ శాపాన్ని నువ్వు ఆదేశించినట్లుగానే శిరసావహిస్తున్నానమ్మా. పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల సంప్రాప్తించే సంసార చక్రంలో పడి అజ్ఞానంతో ప్రవర్తించే జీవులకు సుఖదుఖాలు సహజంగానే సంక్రమిస్తూ ఉంటాయి. అంటే సహజంగానే అంటే ఆయన వెంటే వస్తాయన్నమాట. పూర్వజన్మలో చేసిన పాపాలు పుణ్యాలే సుఖదుఖాలుగా వస్తాయి. దేవుడు ఏం చేయడు. మనం అనుకున్నాం, అయ్యో విధి వ్రాత ఇలా ఉంది, ఏం చేయాలి అని. విధి వ్రాత కాదు, మనం రాసుకున్న వ్రాతే కదా. ఈ విషయంలో అస్వతంత్రులైన వారు తమ సుఖదుఖాలకు కర్తలు కారు. అందువల్ల ఆగ్రహం కానీ, స్వర్గం కానీ, నరకం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ నాకు సమానమే అమ్మా. భగవంతుడు మాత్రమే తన మాయతో లోకాలను సృష్టించు జీవులకు బంధరాగద్వేషాలు కల్పిస్తూ తాను మాత్రం వాటికి లోను కాకుండా అన్నిటికీ అతీతుడై ఉంటాడు. ఈ విధంగా జన్మించే మానవుడికి శత్రుత్వం కానీ, మిత్రత్వం కానీ, ఉదాసీనత్వం కానీ ఎక్కడ ఉన్నాయి? జీవులకు పూర్వ క్రమానుసారంగా సుఖదుఖాలను భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. ఆయన సర్వసముడుగా ప్రవర్తిస్తుంటాడు. ఆ పరమాత్ముడికి సుఖదుఖాల వల్ల కలిగే రాగద్వేషాలు అంటవు. ఆయనకు క్రోధం ఉండదు. ఆయన తన మాయా విలాసంతో ఈ లోకంలోని ప్రాణులకు సుఖదుఖాలు, బంధమోక్షాలు కల్పిస్తూ ఉంటాడు. అంచేతనే నేను నీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. నీవిచ్చిన శాపానికి నేనేమాత్రం భయకంపితుడిని కావడం లేదు. జనవైన నిన్ను నిందించిన పాపానికి భయపడుతున్నాను అని పలికి, భయానికి శంకితుడిని కావటం లేదు, కానీ నిన్ను నిందించినందుకు నేను వచ్చే పాపానికి భయపడుతున్నాను, నాకు మళ్ళీ సంక్రమించే పాపానికి భయపడుతున్నా అని పలికి చిత్రకేతుడు మరలా పార్వతీ పరమేశ్వరులకు తన ఎదుట ప్రసన్నం చేసుకుని వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత తన విమానాన్ని ఆరోహించి వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మాదేవతలు, దేవర్షులు, దైత్య దానవులు, ప్రమథగణాలు వింటూ ఉండగా పరమేశ్వరుడు పార్వతీతో అన్నాడు, దేవి, విష్ణు భక్తులైన వారి దాసానుదాసుల నిర్లిప్త స్వభావం ఇప్పుడు నీకు అర్థమైంది కదా. విష్ణు భక్తులు సర్వత్రా నారాయణ స్వరూపాన్ని దర్శించి నిస్సంగులైన భగవద్భక్తులకు స్వర్గం, నరకం, మోక్షం అనే భేదభావాలు ఏవి ఉండవు సుమా. విష్ణు భక్తులుకి ఇవి ఏమీ ఉండవు. నువ్వు చూసావు కదా, వీడు విష్ణు భక్తుడు, వీడు ఏమాత్రం భయపడటం లేదు. జీవులకు దేహ సంయోగం వల్లను, విష్ణు మాయా విలాసం వల్లను ద్వంద్వాది భావాలు కలుగుతూ ఉంటాయి. అజ్ఞానం వల్ల సుఖదుఖాలు విడివిడిగా కనిపిస్తుంటాయి. ఈ విధమైన ఎగుడు దిగుడులు, హెచ్చుతగ్గులు భగవంతుడైన
వాసుదేవుని భక్తులకి ఏ మాత్రం అంటవు సుమా. నేను, కుమారస్వామి, నారదుడు, బ్రహ్మదేవుడు, సమస్త దేవతలు, యోగివరీన్యులు, మునీశ్వరులు అందరం కూడా శ్రీమన్నారాయణ అంశ వల్ల జన్మించిన వాళ్ళమే. అయినప్పటికీ ఆ విష్ణుతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఆలోచించి చూస్తే ఇందుకు కారణం ఆత్మాభిమానమే సుమా. ఓ పార్వతి, ఆ నారాయణుడికి ఇష్టమైన వాడు, ఇష్టం కానివాడు అంటూ ఎవరు ఉండడు. ఎందువలనంటే ఆయన సర్వాంతర్యామి, సమస్తము తానే అయినవాడు, సర్వజీవులకు ఆత్మ అయినవాడు, సకల జీవులకు ప్రియమైన ఆదిపురుషుడు ఆయన ఒక్కడే సుమా. ఓ పార్వతి, ఈ చిత్రకేతుడు ఎంతో శాంత స్వభావం కలవాడు, లోకాతీతులైన మహానుభావులతో సమానుడు, విష్ణు భక్తి కలిగినవాడు. ఈ చిత్రకేతుని గురించి ఎంతైనా చెప్పవచ్చు. సర్వేశ్వరుడనైన నాకు కూడా ఆ శ్రీమన్నారాయణుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి భగవద్భక్తులైన వారి స్వభావానికి ఆశ్చర్యపడవలసిన పని లేదు. వారు ఎంతో బుద్ధిమంతులు, ప్రశాంతచితులు, పరమ పవిత్రమైన భగవతత్వాన్ని బాగా అవగతం చేసుకున్న పావన చరిత్రులు. పరమేశ్వరుడు ఈ విధంగా పలకగానే ఆ మాటలను విన్న పర్వతరాజపుత్రి ఆశ్చర్యాన్ని పోగొట్టుకుని ప్రసన్నురాలయ్యింది. పరమభాగవతుడైన చిత్రకేతుడు ఆ పార్వతీదేవిని మళ్లీ శపించడానికి శక్తి గలవాడైనా ప్రతిశాపం ఇవ్వకుండా పల్లెత్తు మాట కూడా పలకలేదు. శాంత చిత్తంతో ఆ దేవి శాపాన్ని సరసావించాడు. ఓ పరీక్ష నరేంద్ర, సుఖయోగి చెప్తున్నాడు, ఇటువంటి ఉత్తమ లక్షణాలు నారాయణ సేవాపరాయణులైన మహాత్ములకు తప్ప ఇతరులకు సంభవించవయ్యా. ఈ విధంగా శాపోపహితుడైన చిత్రకేతుడు త్వస్థానే ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలో దక్షిణాగ్ని మధ్యం నుండి దానవుడుగా జన్మించాడు. వృత్రాసురుడనే పేరుతో ప్రసిద్ధి కాంచాడు. పరిణితమైన భగవతత్వంతో ప్రకాశించాడు అని వృత్రాసురుడు యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్తున్నాడు అన్నమాట సుఖయోగి పరీక్షన్ మహారాజు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మధుస్థితే